హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ బ్లౌజ్ నేను కటింగ్ వీడియో అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేశానండి. దీనికి చేతి పని ఏ విధంగా చేయాలో చూపిస్తాను. టైలరింగ్ అంటే కేవలం కుట్టడం మాత్రమే కాదు, అందంగా చేతి పని చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. చేతితో చేసే చిన్న చిన్న డిజైన్లు బ్లౌజ్కి ఇంకా అందాన్ని అయితే ఇస్తాయి. ఇక నేను ఈ బ్లౌజ్కి ఓన్లీ నడుంకొక్కదానికే చేతి పని ఉంది కదా అండి, అది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఇలా సూది దారం తీసుకొని దారాన్ని ఒక వరుసతోటి సూది హోల్లోకి అయితే ఎక్కించాలి. ఎక్కించిన తర్వాత మనకి ఎంత అయితే అవసరం పడుతుందో అంతవరకు తీసుకొని కట్ చేసి ఇలా 2 ముడులు అయితే వేసుకోవాలి చివరిలో. తర్వాత దారాన్ని సూది దగ్గర నుంచి ఇలా చివరి వరకు కూడా సాఫ్గా చేసుకోవాలండి, ఎక్కడ ముడతలు లేకుండా. అలా చేసిన తర్వాత బ్లౌజ్ని అయితే సరిగ్గా సర్ది పెట్టేసుకొని కరెక్ట్గా పట్టుకోవాలి. ఇక్కడ కుట్లు అయితే వేసాం కదా, ఇక్కడి నుంచి మనం చేతి పని అయితే స్టార్ట్ చేయాలండి. ముందుగా సూదిని మనం క్రాస్గా పట్టుకోవాలి అండి. క్రాస్గా పట్టేసుకొని కింద క్లాత్ అనేది కొద్దిగంతే తీసుకోవాలండి. పైన దారం కొంచెం మరింత తీసుకున్నా పర్లేదు. ఇలా క్రాస్గా పెట్టేసుకొని కుట్లు అయితే వేసుకోవాలి. మనం ఫస్ట్ స్టార్టింగ్లో 2 కుట్లు వేసిన తర్వాత మనం ఏమీ ముడి వేయవలసిన అవసరం లేదండి. తర్వాత 2 కుట్ల తర్వాత ఇలా కుట్టేసి సూదికి చివరి నుండి దారాన్ని తీసి సూది పైనుంచి అంటే కొంచెం ముడి అయితే పడుతుంది. చేతి పని చేసేటప్పుడు తొందరపడకూడదండి, ఓపికగా నెమ్మదిగా చేస్తేనే చేతి పని అనేది నీట్గా వస్తుంది. అందుకే ప్రతి కుట్టును కూడా జాగ్రత్తగా వేస్తూ పని చేయాలి. మిషన్ కుట్టాలి అని అనుకుంటే మాత్రానికి ముందుగా ఇలా చేతి పని చేయడం అయితే రావాలి అండి. చేతి పని చేయడం వస్తే కొంచెం మనకి సూదితో కొంచెం భయం అనేది పోతుందండి. ఎందుకంటే చేతి కుట్లు వేయడం ద్వారా మనకి కుట్టడం అనేది కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి హ్యాండ్ ఎలా పట్టుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ ముడతలు లేకుండా పట్టేసుకొని మన హ్యాండ్స్ ఉన్నాయి కదా అండి, ఫింగర్స్ ఇలా కిందికి రావాలి. అలాగే ఈ ఫింగర్ని పైకనే ఉంచకూడదండి, మొత్తం కూడా కిందికనే ఉండాలి. మన చూపుడు వేలు ఉంది కదా అండి, అక్కడ క్లాత్ ఉంటుంది, సూది కూర్చడం కూడా అక్కడనే కుర్చి స్టార్ట్ చేయాలి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను ఈ వీడియో కన్నా ముందు ఒక 4 క్లాసెస్ అయితే పోస్ట్ చేశానండి, బేసిక్స్తో ఎలా నేర్చుకోవాలనేసి. అవి చూసిన తర్వాత ఈ వీడియోస్ చూస్తే మాత్రానికి పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు టైలరింగ్ నేర్చుకోవాలని అనుకుంటే ముందు భయపడకుండా ప్రాక్టీస్ చేయండి. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించిన తర్వాత అలవాటైపోతుంది. ప్రతిరోజు ఇలా చిన్న చిన్నగా మనం హెమ్మింగ్స్ చేసుకుంటూ చిన్న చిన్న కుట్టడం అలాంటివి నేర్చుకుంటే మనకి టైలరింగ్ వర్క్ అయితే చాలా ఈజీగా వస్తుంది. ఇలా చేతి పనిని అయితే ఇలా చివరి వరకు చేసుకుంటూ రావాలండి. నేను దారాన్ని అయితే డబుల్ వేసి ఎక్కించి కుట్టుతున్నాను. మీకు ఒకవేళ డబుల్ స్టిచ్ వేసి కుట్టడం రాకపోతే మాత్రానికి సింగిల్గా కూడా దారం ఎక్కించుకొని కుట్టొచ్చండి. చూసారా, హెమ్మింగ్ అయితే చాలా నీట్గా అయితే వచ్చింది. ఇక మనం దీనిపైన లూజ్ కుట్టు వేసాం కదండి, అదైతే విప్పి వేసుకోవాలి, లేకపోతే బ్యాక్ సైడ్ కుట్టు అనేది కనపడుతుంది. ఈ చేతి పని అనేది మనం చేసిన తర్వాత చుక్కలాగా కనిపిస్తుందండి బ్యాక్ సైడ్. మీరు మీ బ్లౌజెస్కి చూసే ఉంటారు, ఒక చిన్న చుక్కలాగా కనిపిస్తుంది. అలా చేసుకోవాలి అండి. ఇప్పుడు చేతి పని అయితే పూర్తిగా అయిపోయిందండి. ఇక ఈ కుట్టు అనేది విప్పేసుకుంటే బ్లౌజ్ అయితే చేతి పని చేయడం అయితే పూర్తిగా అయిపోయినట్టే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్కి కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.